క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఉన్నత స్థలములో నుండి ఆయన మీకు సహాయం చేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? లేవగానే ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ లేచారా? ఈరోజు ఈ శుభవచనం ద్వారా యేసయ్య మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. విశ్వసించండి. దేవుని వాక్యం చెప్తుంది, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మనం నమ్మాల్సింది యేసుక్రీస్తు ప్రభువుని, ఆయన ఇచ్చిన వాక్యాన్ని, ఆయన వాగ్దానాలు కానీ నమ్మితే ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, అప్పుడు ఆయన నీ త్రోవలన్నీ సరళం చేయును. విశ్వసించాలి. యేసు ప్రభు ఈరోజు మన జీవితాల్లో ఘనకార్యాలు, గొప్ప కార్యాలు చేయునుగాక. ఆమేన్. ఈరోజు శుభవచనం కొరకు 134వ కీర్తన, యాత్ర కీర్తన. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఎంత బలమైన కీర్తన అండి. యెహోవా సేవకులారా, దేవుని సేవకులుగా ఈరోజు ఒక గొప్ప ఆధిక్యత ప్రభు మనకిచ్చాడండి. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసించిన మనందరము దేవుని సేవకులమే. గుర్తుపెట్టుకోవాలన్నమాట. మార్టిన్ లూథర్ ప్రపంచానికి అందించిన ఒక డాక్టరీని, సిద్ధాంతము, ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్. ప్రతి విశ్వాసి ఒక యాజకుడే. మనందరం యాజకులమే, దేవుని పరిచర్యలో ఉన్నవారమే, ఏర్పరచబడిన వంశమును కదండి. మనం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చాము. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమునై ఉన్నాం. మనం దేవుని సేవకులం కదండి. దేవుని సేవకులకు దేవుడిచ్చిన ఆధిక్యత ఒక 3 విషయాలు ఈ కీర్తనలో ఉన్నాయండి. చిన్న కీర్తనే, 3 వచనాలే. ఆ 3 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. 134 కీర్తన, యాత్ర కీర్తన. దీంతో యాత్ర కీర్తనలు ముగిస్తాయి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారలారా. దేవుని సేవకులకు దేవుడిచ్చిన ఒక ఆధిక్యత, దేవుని మందిరంలో నిలుచుండే భాగ్యము. అవునండి, దేవుని మందిరంలో అందరూ నిలుచుండలేరు. దేవుని మందిరంలో అందరూ జీవించలేరు. దేవుని మందిరము పరిశుద్ధమైనది. దేవుని మందిరంలో జీవించే వాళ్ళు పరిశుద్ధమైన జీవితం కలిగిన వారే. అందరూ పరిశుద్ధులు కారండి. క్రీస్తు రక్తంలో కడుగబడిన మనందరం యేసుక్రీస్తు ప్రభువుని ఆశ్రయించి మన పాపాలు ఆయన ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కృపా కనికరాన్ని పొందుకున్నాం. కాబట్టి ఈరోజు మనము పరిశుద్ధ జీవితంలోకి వచ్చాం. కాబట్టి ఆయన మందిరంలో నిలిచి ఆయన సన్నిధిలో నిలుచుండే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చాడు. కాబట్టి దేవుని సేవకులకు దేవుడిచ్చిన ఒక ఆధిక్యత, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారలారా. రెండవది, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించండి. దేవుని సేవకులుగా దేవుడు మనకిచ్చిన రెండవ ఆధిక్యత, మన పరిశుద్ధమైన చేతులెత్తి ఆయనను సన్నుతించే భాగ్యం. ఆయన సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేసే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చాడు. చూడండి, దేవుని సేవకులు, ఒకటి పరిశుద్ధత, రెండవది ప్రార్థనా జీవితం. చేతులెత్తి ప్రార్థన చేయటం కదండి. మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడండి. ఆ రెఫీదీము లోయలో యుద్ధం జరుగుతూ ఉంది. రెఫీదీము అనే ప్రదేశం దగ్గర మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే ఇశ్రాయేలీయులు గెలిచారంట అమాలేకీయుల మీద. మోషే చేతులు బరువెక్కి చేతులు దించినప్పుడు అమాలేకీయులు గెలిచారు. అంటే విజయాపజయాలు, విజయ రహస్యం చేతులెత్తి ప్రార్థన చేయటంలో ఉంది. ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని సేవకుడు దేవుని సన్నిధిలో ఒక పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి, రెండవది దేవుని సేవకులంగా, దేవుని బిడ్డలంగా చేతులెత్తి ప్రార్థన చేయటం దేవుడు మనకిచ్చిన రెండవ ఆధిక్యతగా మనం భావించాలి. ఎప్పుడైతే ఈ 2 చేస్తామో, మూడో మాట, భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక.
దేవుని ఆశీర్వాదానికి వారసులమవుతాము. దేవుని సేవించేవారు దేవుని ఆశీర్వాదానికి వారసులు అవుతారు. దేవుని సేవించే వారికి దేవుడు ఖచ్చితంగా వారి ప్రతి అక్కర తీరుస్తాడు. దేవుని సేవించే వారికి పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ ప్రార్థనలో ప్రతిష్టత కలిగిన జీవితాన్ని జీవించే వారికి ఖచ్చితంగా మూడవ ఆధిక్యత దేవుని ఆశీర్వాదము మీ ఇంటి మీద ఉంటుంది. భూమి ఆకాశాలు సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదం నీ మీద ఉంటుంది. ఆయన దీవెన నీ మీద ఉంటుంది. ఈరోజు చాలామంది కుటుంబాలకు దేవుని ఆశీర్వాదం లేకపోవటానికి కారణం ఏంటంటే వారి జీవితాల్లో పరిశుద్ధత లేదు. వారి జీవితాల్లో దేవుని వైపు చేతులెత్తి ప్రార్థించే ప్రార్థనా జీవితం లేదు. కాబట్టే వారు విశ్వాస జీవితంలో ఆశీర్వదించబడలేకపోతూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చేతులెత్తి ఒక దైవ సేవకుడిగా విన్నవించుకుంటున్నాను. నీ బిడ్డలు ఆశీర్వదించబడాలంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే దేవుని మందిరంలోకి రండి. మొదటగా దేవుని మందిరంలోకి రండి. మన హృదయమే ఒక మందిరం అండి. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభుని ఎరిగిన మనందరినీ ఆయన తన మందిరంలోకి ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానని ప్రభు పిలుస్తున్నాడు. ఆయన సన్నిధిలోకి వస్తే ఈరోజు ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదాలకు వారసులం అవుతాం. ప్రభు మనల్ని దీవిస్తాడు. ఈరోజు ఈ వాక్యం ద్వారా ఈ 134వ కీర్తనలో అద్భుతమైన యాత్ర కీర్తనలో, చిన్న కీర్తనే కానీ పరిశుద్ధ జీవితం కొరకు మనల్ని పురికొల్పుతుంది. ఈ కీర్తన యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారలారా. దేవుని మందిరంలో రాత్రి నిలుచుండటం అంటే సామాన్య విషయం కాదండి. అది అందరికీ లేదు ఆధిక్యత. అది దేవుని సేవించే వారికే, పరిశుద్ధ జీవితం జీవించే వారికే ఆధిక్యత ఇవ్వబడింది. దేవుని మందిరంలో ఉండటం అంటే కదండి, ఆయన మందిర ఆవరణలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఆయన మందిరాన్ని ప్రేమిస్తే ఆయన మందిరంలోని మేలు చేత మనం తృప్తిపరచబడతాం. ఆయన మందిరంలోని ఆశీర్వాదాల చేత తృప్తిపరచబడతాం. కాబట్టి దేవుని మందిరంలో నిలుచుండువారు పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండేవారు. రెండోది, దేవుని మందిరంలో నిలుచుండువారు ఆయన వైపు చేతులెత్తి ప్రార్థించేవాళ్ళు, ప్రార్థనా జీవితం కలిగిన వారు. ఈ 2 అనుభవాలు 3 అనుభవాల్లోకి దారితీస్తాయి. దేవుని ఆశీర్వాదాలు మన ఇంటి మీదకి వచ్చేటట్టుగా దేవుడు నడిపిస్తాడు. ఈరోజు ఉదయకాలం నీ ఇంట్లో పరిశుద్ధ జీవితం ఉందా? నీ ఇంట్లో ప్రార్థనా జీవితం ఉందా? నీ ఇంట్లో ఆశీర్వాదాలు ఉండాలంటే దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించడం నేర్చుకోండి. ప్రతిష్టత కలిగిన క్రైస్తవ జీవితాన్ని జీవించడం నేర్చుకోండి. ప్రభు దాని కొరకే ఈ లోకానికి వచ్చాడు. మనం ఎవరం పరిశుద్ధులం కాదండి. మనల్ని పరిశుద్ధపరిచి పరిశుద్ధులంగా ఆయన్ని సేవించడానికి యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితం మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుని ఎందరైతే అంగీకరిస్తారో, ఆయన సిలువలో కార్చిన ప్రశస్తమైన రక్తాన్ని ఎవరైతే నమ్ముతారో, యేసు ప్రభువారు నా కొరకు ఈ లోకానికి వచ్చాడండి, నా పాపం కొరకై సిలువలో మరణించాడండి, సమాధి చేయబడ్డాడండి, మరణాన్ని జయించి తిరిగి లేచాడండి, మరలా నా కొరకై తిరిగి రానయ్యున్నాడండి. యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే అంగీకరిస్తారో వారి హృదయంలోకి యేసు ప్రభువారు ఈరోజు వస్తాడు. మీకు పరిశుద్ధ జీవితాన్ని ఇస్తాడు, మీకు ప్రతిష్ఠిత కలిగిన జీవితాన్ని ఇస్తాడు, ప్రార్థనా జీవితాన్ని ఇస్తాడు. ఈ 2 అనుభవాలు మనలో ఉన్నప్పుడు ఆశీర్వాదకరమైన స్థితిలో మనల్ని తీసుకెళ్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలం మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, దయగల దేవ, ప్రేమా స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. అయ్యా, ఈ ఉదయకాలమున లేవగానే శుభోచనం ద్వారా మమ్మల్ని మీరు దర్శిస్తున్నందుకై స్తోత్రాలు. యెహోవా సేవకులారా, ఈరోజు నాయన మమ్మల్ని పురికొల్పారు ఒక మాట ద్వారా. మిమ్మల్ని సేవించే అనుభవంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మిమ్మల్ని సేవించాలి, మీ సేవకులంగా మేము ఉండాలి అంటే మాలో పరిశుద్ధత ఉండాలి ప్రభా. పరిశుద్ధులే కదా నిన్ను సేవించేది. ప్రార్థనా జీవితం ఉండాలని, ప్రతిష్ఠిత కలిగిన జీవితం ఉండాలని అయ్యా, తద్వారా మీ ఆశీర్వాదాలకు వారసులమవుతామని మనం విన్న వాక్యాన్ని దీవించండి నాయన. ఈ శుభోచనలు పాల్గొన్న బిడ్డలందరినీ దీవించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, హాస్పిటల్ ఐసీలో రోగులుగా ఉన్నారో, యేసు నామములో నీ బిడ్డలు ముట్టి బాగు చేయండి ప్రభా. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకుని బిడ్డలు మిక్కిలి దీవించండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు రాకపోకలో మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. మా సంఘం చుట్టూ కూడా మీ కంచె వేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం.
క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచయం దీవించండి. జరుగుతున్న సెమీ క్రిస్మస్ ఆరాధనను మీరు ఆశీర్వాదకరంగా జరిగిస్తున్నందుకై స్తోత్రాలు. దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి. వారు ట్రైన్లో వెళ్తున్న, బస్సుల్లో వెళ్తున్న, కాలి నడకను వెళ్తున్న, కారుల్లో వెళ్తున్న, విమానాల్లో వెళ్తున్న ప్రభా, నీ బిడ్డలకు మీ సన్నిధి తోడుగా ఉంచండి. మా తండ్రి సహాయం దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి. వ్యాపారం చేసుకుంటున్న బిడ్డలు వారి వ్యాపారాలు దీవించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలు వారి ఉద్యోగాలు దీవించండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి అయ్యా తండ్రి. ఏకాంగులను సంసారులుగా చేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతే చూస్తున్నారో యేసు నామమున వారి గర్భములు తెరవబడును గాక, కృప కలుగును గాక. నీ బిడ్డలను ఆశీర్వదించండి, సహాయం దయచేయండి ప్రభా. ఈ దిన జీవిత యాత్రలను ఎదుర్కొని పోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి క్షేమాన్ని దయచేయండి. కోర్టు సమస్యలతో నలిగిపోతున్న వారికి యేసు నామములో విడుదల దయచేయండి, కృప దయచేయండి. ఈ దినమంతట్లో తోడుగా ఉండి మీ కాపుదల మాకు దయచేసి కార్యాలు జరిగించి ఒక్కొక్క కుటుంబాన్ని ఆశీర్వదించి నీ బిడ్డలను ప్రగతి పదవుల్లో నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభోచనలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు, దైవ సేవకులకు, వారి పరిచర్యలకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, మనవి ఈరోజు శుద్ధీకరణ కూడిక ఇనుకొండలో క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో సాయంత్రం 7 గంటలకు రేపు బల్లారాధన ఉందండి. శుద్ధీకరణ కూడిక జరుగుతుంది. అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని ప్రియులందరూ పాల్గొని శుద్ధీకరణ కూడికలో దైవ ఆశీర్వాదాలు పొందుకొని రేపు బల్లారాధనలో బలలో చేయవేటకు పరిశుద్ధాత్మదేవుడు అట్టి కృప మనందరికి దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.